ఆదికాండము 32వ అధ్యాయము 29వ వాక్యం. 32:29. అప్పుడు యాకోబు, నీ పేరు దయచేసి తెలపమనెను. అందుకు ఆయన, నీవెందు నిమిత్తము నా పేరు అడిగితివని చెప్పి అక్కడ అతనిని ఆశీర్వదించెను. హల్లెలూయా. అక్కడ అతనిని ఆశీర్వదించెను. ఎవరైనా? యాకోబు. హల్లెలూయా. ప్రియులారా, మీరు జాగ్రత్తగా వినండి. కొన్ని సందర్భాలలో మనం ఆశీర్వాదం పొందకోరినప్పుడు రాదు. మనం అడిగి గోజాడితే రాదు. కానీ దేవునికి మనలో అవసరమైనవి, మనలో మనం మార్చుకునవలసినవి దేవుడు చూసినప్పుడు అక్కడ లేదా అప్పటి నుండి దేవుడు ఖచ్చితంగా ఆశీర్వదిస్తాడు. దేవుడు పక్షపాతి కాడు. యాకోబుని ఆశీర్వదించడానికి కారణాలు చాలా రకాలుగా ఉండొచ్చు. కానీ నేను గ్రహించిన దానిలో 4 విషయాలు గ్రహించాను. యాకోబుని దేవుడు ఆశీర్వదించడానికి కారణం ఏమిటి అని ఆలోచిస్తే నాకు 4 విషయాలు అర్థమైనవి. 1, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 21వ వాక్యంలో ఉంటుందన్నమాట. 11:21. విశ్వాసమును బట్టి యాకోబు అవసాన కాలమందు యోసేపు కుమారులలో ఒకరిని ఆశీర్వదించి తన చేతి కర్ర కొనల మీద ఆనుకొని దేవునికి నమస్కారము చేసెను. హల్లెలూయా. గమనించాలి. ఆనుకొని దేవునికి నమస్కారము చేశాడట. ఈ కర్ర ప్రభువారికి సాదృశ్యంగా ఉంటుంది. ఆయన ఆనుకున్నటువంటి తలగడగా చేసుకున్న రాయి ప్రభుకు సాదృశ్యంగా ఉంటుంది. ప్రభు మీద ఆనుకొని ప్రభు మీదే ఆధారపడి దేవునికి నమస్కారము, దేవుణ్ణి స్తుతిస్తే ఆ వ్యక్తిని ఖచ్చితంగా దేవుడు ఆశీర్వదిస్తాడు. మన తెలివితేటల మీద ఆనుకోవద్దు, మన జ్ఞానము మీద ఆనుకోవద్దు. మనకి కొంతమంది మనుషులు, పలానా వాళ్ళు నాకు పరిచయస్తులుగా ఉన్నారు, పలానా అధికారి ఉన్నాడు, పలానా నాయకుడున్నాడు, ఇక నాకు తిరుగులేదు, మా అబ్బాయి చదువుకుంటున్నాడు కాబట్టి, నాకు తెలిసినటువంటి ఎమ్మెల్యే ఉన్నాడు, మరి ఎంపీ గారు ఉన్నారు, మంత్రి గారు ఉన్నారు, వాళ్ళు రికమెండేషన్ చేస్తే నా కొడుక్కి జాబు వస్తుంది అని ఆశపడినటువంటి వారు ఆటోలు తోలుకొని బ్రతుకుతున్న వారు చాలామంది ఉన్నారు. అర్థమవుతుందా? మనుషుల మీద ఆధారపడకుండా దేవుడే మా దిక్కు, దేవుడు తప్ప మాకు పలుకుబడి లేదు, మాకున్న పలుకుబడి, మాకున్న ఆధారం, మాకున్న సర్వస్వం దేవుడే. ఈ లోకములో మాట్లాడడం చేతగాని మాకు, తెలివి లేని మాకు, జ్ఞానము లేని మాకు, ఏ పరిచయస్తులు కనపడనటువంటి మాకు, నా పిల్లలు చదువుకుంటే దేవుడే ఇవ్వాలి జాబు అని ఆధారపడి, పిల్లలు దేవుని మీద ఆధారపడి చదువుతూ తల్లిదండ్రులు వారి కొరకు మొరపెట్టారే, అలాంటి వారు గొప్ప ఆఫీసర్స్గా ఉన్నారు, గజెటెడ్ పోస్టులో ఉన్నారు. కారణం ఏమిటో తెలుసా? మొన్న డిఎస్సి ఎగ్జామ్స్ పడినాయి కదా, డిఎస్సి రాశారు కదా. ఎంత అసలు ఒక అమ్మాయి అయితే భర్త 365 రోజులు తాగుతాడు, 2 పిల్లలు, కూలి పని చేసుకొని బతకాలి. చూడ్డానికి
అంతగా ఏమీ లేదు, తెలివి లేదు, తిండి లేదు. భర్త శుభ్రంగా ఆడు చేసుకొని కూలి పని చేసుకొని 3 పూటలు తాగుతాడు. కానీ ఆ అమ్మాయి దేవుని మీద ఆధారపడి కన్నీరు గార్చి ప్రభు పాదాల దగ్గర ఏడుస్తూ ఉంటుంది. ఆమెను ఎక్కడ కోచింగ్ తీసుకోవడానికి పంపించలేదు, ఎక్కడ లేదు. అసలు ఆ అమ్మాయిని చూస్తే నాకు చాలా ఆశ్చర్యం వేసింది. అసలు ఈ అమ్మాయి భర్తతో కాపురం చేయడమే నెమ్మది కలిగి అంతంత మాత్రం. ఈ నెమ్మది లేని పిల్ల డిఎస్సికి ప్రిపేర్ అయింది. ఈ అమ్మాయి జాబ్ ఎలా సంపాదించింది అనుకున్నాను నేను. ఆశ్చర్యకరంగా ఆ అమ్మాయికి జాబ్ వచ్చింది. హల్లెలూయా. నిన్న కూడా ఆ పిల్ల తల్లి వచ్చి ఏడుస్తుంది. ఎందుకు ఏడుస్తుందో తెలుసా? జాబ్ వచ్చినందుకు కాదు, భర్త పెట్టే హింసకి. కూతుర్ని ఇంత హింస పెడుతున్నాడయ్యా, పిల్ల జాబు సంపాదించుకున్న పలానా ఊరేశారు, పలానా ఊరిలో ఉంటుంది, నెమ్మది లేదు పిల్లకి, ప్రార్థన చెయ్యయ్యా అని. భక్తి కలిగిన బిడ్డ భర్త విడిచిపెట్టలేదు, ఆడు మనశ్శాంతి కలిగి ఉంచలేడు. ఎలా? ఆమె మరి డిఎస్సికి రాసి ఆ జాబ్ ఎలా సంపాదించిందనేటువంటిది ఒకసారి మీరు ఆలోచించండి. ఎవరి మీద ఆధారపడి ఉండొచ్చు? కోచింగ్ మీద లేదు, ఇంట్లో వాతావరణం సరిగా ఉందా? లేదు. దేవుడు తన పిల్లలని ఆశీర్వదించాలి అనుకుంటే నా మీద ఆధారపడండి, నా వైపు చూడండి, నా మీద ఆధారపడండి అంటాడు. కనుక నేను మీకు మనవి చేసేది ఏమిటంటే, దేవుని మీద ఆధారపడదాం. అన్న ఇప్పటికీ దేవుడి మీదే ఆధారపడ్డాను, మన జీవితంలో ఏం కార్యం జరగట్లేదంటే, ఇప్పుడు నాకు వెంటనే 10 గంటలు కావాలని ఉంది, అయిద్దా? చెప్పరే. హల్లెలూయా. ఇప్పుడు నాకు సూర్యుని చూడాలని ఉంది, వస్తుందా? కాసేపు ఆగు, సూర్యుడు దాని అంతటికి అదే వస్తాడు. నువ్వు అనుకున్న టైంలో కాదు, తగిన కాలమందు దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. దేవునికి ఒక ప్రణాళిక ఉంటుంది. ఒక యోసేపుని దేవుడు హెచ్చించాలి అంటే, యోసేపుని దేవుడు హెచ్చించాలంటే తన 17వ ఏట బానిసగా వస్తే ఆ దేశానికి 13 సంవత్సరాలు బానిసగా బ్రతికాడో, జైల్లో బ్రతికాడో, కష్టాలు అనుభవించాడో, నానా విధాలైన శ్రమలు అనుభవించిన తర్వాత తన 30వ సంవత్సరములో కానీ దేవుడు అనుకున్నది చేశాడు. హల్లెలూయా. మీరు గమనించాలి, దేవుడు అప్పటి వరకు బైబిల్ ఏం చెబుతుందంటే, యెహోవా వాక్కు అతనిని పరిశోధించుచుండెను. 13 సంవత్సరాలు ఈడి యొక్క ప్రవర్తన ఎలా ఉంటుంది, డబ్బు దగ్గర ఎలా ఉన్నాడు, యవన కాలములో స్త్రీల దగ్గర ఎలా ఉన్నాడు, ఎవరైనా నిందించినప్పుడు ఎలా ఉన్నాడు, ఎవరైనా నిర్నిమిత్తంగా తనని బాధించినప్పుడు ఎలా స్పందిస్తున్నాడు, ఇతరులను ఎంతవరకు ఓర్పు ఉంది, ఎంతవరకు జాలి, దయ, కనికరం ఉంది, ప్రజలను పాలించేవాడు కదా అని. దెబ్బలు కొడుతున్నప్పుడు జైల్లో ఇతని స్పందన ఎలా ఉంది? పగబెట్టుకునే మనసా, క్షమించే మనసా? ఇలాగూ యెహోవా వాక్కు అతనిని ఇంచుమించు 13 సంవత్సరాలు పరిశోధించినదంట. అంటే నీకు తెలియకుండానే వాక్యమై ఉన్న దేవుడు నిన్ను నన్ను పరిశోధిస్తున్నాడు, పరీక్షిస్తున్నాడు. ఆ పరీక్షలో మనం పాస్ అవ్వాలి, ఆ పరీక్షలో మనం నెగ్గాలి. ఆయన అనుకున్న టైంలో నిన్ను, నీ కుటుంబాన్ని దేవుడు ఖచ్చితంగా ఆశీర్వదిస్తాడు, పైకి లేపుతాడు. నువ్వు ఎవరి మీద ఆనుకొని నమస్కరిస్తున్నావు దేవునికి? ఎవరి మీద ఆనుకున్నావు? దేవుని మీదే అనుకున్నావా? యాకోబు ఆ కర్ర కొన మీద ఆనుకొని దేవునికి నమస్కారము చేశాడట. తల్లిదండ్రులు విడిచిపెట్టారు, తల్లిదండ్రులు విడిచిపెట్టాల్సి వచ్చింది. రక్త సంబంధి సొంత అన్నయ్య శత్రువుగా మారి ప్రాణాలు తీసే క్రూరుడుగా మారాడు. పరిస్థితులన్నీ ఎక్కడ కూడా అనుకూలించట్లేదు. కానీ ఎవరి మీద అనుకున్నాడు? ఇప్పుడు మీరు ఎవరి మీద అనుకుంటారు?
నిజమేనా? హల్లెలూయా చెప్పండి. దేవుని మీద అనుకుంటారా? డొక్కర డబ్బుల మీద అనుకుంటారా? హల్లెలూయా. దేని మీద అనుకుంటారు? దేవుని మీద అనుకున్నారా? నాకేమిరా, నాకు ఇంటి అద్దె వచ్చింది, నేను హ్యాపీగా బ్రతికేస్తానంటారా? దేని మీద అనుకున్నావు? నాకేమిరా, నా పెన్షన్ వచ్చింది, దాని మీద బ్రతికేస్తాను. దయచేసి గమనించాలి, అలా మీరు దేని మీద అనుకోవద్దు. ప్రభు మీద మీరు ఆధారపడినప్పుడు, మరి ప్రభుపై ఆధారపడినప్పుడు దేవుడు ఖచ్చితంగా మిమ్మల్ని దీవిస్తాడు. ఫస్ట్ ఎవరి మీద అనుకున్నాడు ఆయన? తన మీద, తన జ్ఞానం మీద, తన తండ్రి గారికి ఉన్న ఆస్తుల మీద. కోర్టుకు వెళ్తాను, దావా వేస్తాను, మా నాన్న ఆస్తులు వచ్చి పడితే అప్పుడు బ్రతికేస్తాను అనుకున్నాడా? అసలు ఏం లేదు. ప్రభు ఉన్నాడు, ఆయనే నా ఆధారం, ఆయనే నన్ను నడిపించేవాడు, నన్ను పోషించేవాడు. అదే బేతేలులో ప్రభు తనకు ప్రత్యక్షమైనప్పుడు ఈ మాట కూడా వాడాడు. ప్రభువా, నేను వెళ్తున్న స్థలములో నీవు నన్ను కాపాడి, తినడానికి ఆహారం ఇచ్చి, కట్టుకోవడానికి వస్త్రాలు ఇస్తే, నీవు నాకు ఇచ్చే యావత్తులో నేను దశమ భాగం ఇస్తాను మీకు. మరలా వచ్చి ఈ రాయి దేవుని మందిరం అవుతుంది ప్రభువా అని మొక్కుకున్నాడు. చూసారా ఎంత మంచి దేవుని మీద ఆనుకోవడం అంటే ఇదే కదా. నాకు అన్నం పెట్టేది నీవే, వస్త్రాలు ఇచ్చేది నీవే, సంపాదించుకోవడానికి సామర్థ్యం ఇచ్చేది నీవే. అలా నువ్వు చేస్తే నేనే ఈరోజు నా దగ్గర చేతికర తప్ప ఏమీ లేదు ప్రభువా. ఈరోజు సద్ది రొట్టెలు కూడా నా దగ్గర లేవు, కానీ నాకు ఆహారం దొరికిందో లేదో తెలీదు. నేను మధ్యలో బ్రతుకుంటానో చచ్చిపోతానో తెలీదు ప్రభువా. నేను బ్రతుకుంటే నాకంత ముద్ద అన్నం పెడితే, నాకు కట్టుకోవడానికి వస్త్రాలు ఇస్తే, నేను వెళ్తున్న మార్గంలో ఎవడు నన్ను చంపకుండా నన్ను కాపాడితే, నీవు నాకు ఇచ్చే యావత్తులో నేను నీకు దశమ భాగం ఇస్తాను ప్రభువా. ఈ యొక్క రాత్రిని నిలిపానే, ఇది నేను బలర్పించే స్థలముగా మార్చుకుంటాను ప్రభువా అని మొక్కుబడి చేసుకున్నాడట. చూసారా ఎంతగా దేవుని పైన ఆధారపడ్డాడో? దయచేసి మీరు గమనించాలి. దేవుడు ఒక మనుషుడిని ఆశీర్వదించాలంటే విశ్వాసముతో దేవుని పైన ఆనుకునే వారి కొరకు దేవుడు చూస్తున్నాడు. విశ్వాసముతో దేవుని పైన ఆనుకునే వారి కొరకు దేవుడు చూస్తున్నాడు. అలాంటి వారిని దేవుడు ఆశీర్వదిస్తాడు. ఫస్ట్ రెండో విషయం ఏమిటంటే, చూడండి 27వ వాక్యం 32వ అధ్యాయంలోనే 27వ వాక్యం, ఆదికాండం 32:27లో, ఆయన నీ పేరేమని అడగగా అతడు యాకోబు అని చెప్పెను. పూర్వం ఏం చెప్పాడు? పూర్వం నీ పేరేమిటి అని వాళ్ళ నాన్న అడిగితే ఏం చెప్పాడు? యాసావు. దొంగడు, మాట మారుస్తాడు, ఏడొక మాట మాట్లాడతాడు, ఆడొక మాట మాట్లాడతాడు. అర్థమవుతుందా? యథార్థత లేదు. గమనించారా? యథార్థత అంటే ఏంటి తెలుసా? 10 మందిలో ఎలా ఉంటాడో ఒంటరిగా కూడా అలాగే ఉంటాడు. అది యథార్థవంతుని లక్షణం. దేవుని సన్నిధిలో మీరు జాగ్రత్తగా గమనించాలి. నలుగురున్న దగ్గర, మనుషుల దగ్గర ఎలా ఉంటాడో, మనుషులు లేనప్పుడు కూడా అలాగే ఉంటాడు. అది యథార్థత. ఇక్కడేం మాట్లాడతామో అక్కడ కూడా అదే మాట్లాడతాం. యథార్థవంతులకు ఆయన ఏ మేలు చెయ్యక మానడు. అంతకుముందు ఇతనిలో యథార్థత లేదు, అతనిలో యథార్థవంతుడు కాదు. నీ పేరేంటంటే, నా పేరు యాసావు. ఏషాలు మార్చాడు, రంగు మార్చాడు, పొజిషన్ అంతా మార్చేసుకున్నాడు. కానీ అప్పుడు ఎంత ప్రయాసపడినా తన జీవితంలో ఏ ఆశీర్వాదము లేదు. బైబిల్ ఏం చెబుతుందో తెలుసా? ఇతన్ని ఆశీర్వదించడానికి కారణం సామెతల గ్రంథము 28వ అధ్యాయం 13వ వాక్యాన్ని చూడండి. ఎవరు చదువుతున్నారు? ఏది భీమరమై ఉందా?
అమ్మయ్య పోనీలమ్మాయి మీకు కూడా వచ్చిందే, అది కరెంట్ శాఖ. చదువు, మరలా చదువు, అందరికి వినపడ్డాడు చదువు. అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకున్నవాడు వర్ధిల్లుతాడా? ఒప్పుకొని విడిచిపెట్టిన వాడు కనికరం పొందుతాడా? హల్లెలూయా. అయ్యో కాలుకు పెంట తొక్కానే, కొంచెం దూరంగా ఉండండి, నేను తొక్కాను. ఎన్నిసార్లు చెబుతావు? ఎన్నిసార్లు చెబుతావు? తొక్కాను, నేను తొక్కాను. ఎన్నిసార్లు తొక్కానంట, కడుక్కొని చావే అనరా? దేవుడి దగ్గరికి కూడా వచ్చి ప్రభువా తొక్కాను నేను, ప్రభువా తొక్కాను నేను, ఏదో క్షమించేసుకో. ఒరే తొక్కానంటావు, కడుక్కోవేరా? అతిక్రమములు దాచిపెడతావే, ఒప్పుకున్నావు కదా, నెక్స్ట్ ఇంకొక స్టెప్ వేసి కడుక్కో, విడిచిపెట్టు, వర్ధిల్లుతావు. స్తోత్రం చెప్పాలి. అతిక్రమములు దాచువాడు వర్ధిల్లడు, దానిని ఒప్పుకొని విడిచిపెట్టిన వాడు కృప పొందును. కనికరం అంటే కృప. యాకోబు కూడా అదే చేస్తున్నాడు. ఇక్కడ అనేక పర్యాయములు కప్పుకున్నాడు తన పాపాలు. ఎబ్బోకు రేవు దగ్గర దేవుడు చివరిసారిగా అడుగుతున్నాడు, నీ పేరేంటో చెప్పు, నువ్వెవరు, అసలా నువ్వెవరివి, నీ క్యారెక్టర్ ఏంటి? నువ్వు పైకి కనిపించే వ్యక్తి వేరు, లోపల ఉన్నవాడు వేరు. నువ్వెవరివే? దాన్ని సైలెంట్లో పెట్టో, అవి అంతే. హల్లెలూయా. మా వాళ్ళ దగ్గర కూడా ఉంది, నీ దానికంటే సౌండ్ ఎక్కువ వచ్చింది, కానీ లేచి చావరో ఎత్తరో. హల్లెలూయా. మా వాళ్ళకి ఇచ్చాము ఒకటి, మొన్న ఆ అమ్మాయి కెలకెల అంటుంటే నాకు బుర్ర పోయి ఏంది సౌండ్ అన్నాను. అయినా అంత సౌండ్లో కూడా హలో అని అనరు. మరి ఏంటో తెలీదు, ఒక్కొక్కరికి కమ్మగా ఉంటుందట్టున్న సౌండ్లు వింటుంటే. స్తోత్రం చెప్పగలరా? హల్లెలూయా. ఇంకొకసారి చెప్పండి. మంచిది, జాగ్రత్తగా అండి. విడిచిపెడదామా ఏమన్నా తప్పులుంటే, యథార్థత లేనిటువంటి మన జీవితంలో యథార్థంగా దేవుని దగ్గరికి వెళ్ళి ఒప్పేసుకుందాం. మీకు ఒక మాట చెబుతాను వినండి. మీరు ఆశీర్వదించబడాలంటే మనుషుల దగ్గర ఒప్పుకునేవి మనుషుల దగ్గర ఒప్పుకోవాలి, దేవుడి దగ్గర ఒప్పుకునేవి దేవుడి దగ్గర ఒప్పుకోవాలి. మనుషులకి మీరు ఏదైనా తప్పు చేశారనిపిస్తే, కీడు చేశారంటే సారీ చెప్పడం నేర్చుకోండి. క్రైస్తవునికి ఆశీర్వాదానికి మెట్లు ఏమిటి తెలుసా? తప్పు జరిగినప్పుడు సారీ అక్క, క్షమించండి అక్క, సారీ అన్నయ్య, తప్పు అయిపోయింది, నిజంగా నిన్ను బాధ పెట్టాను. ఇలాంటి మాటలు ఎవరి నోట్లో నుంచి వస్తాయో వారిని దేవుడు ఆశీర్వదిస్తాడు. హీన స్థితిలో నుంచి వచ్చినటువంటి వారు తన మొదటి స్థితిని గుర్తుంచుకుంటారే, అలాంటి వారిని దేవుడు ఆశీర్వదిస్తాడు. చాలామంది వారి మొదటి స్థితిని గుర్తుపెట్టుకోరు, సిగ్గుపడిపోతుంటారు. నాకు తెలిసిన చాలామందిని చూస్తున్నాను నేను. వాళ్ళ మొదటి స్థితిని అస్సలు కప్పెట్టుకోవడమే తప్ప, పాస్టర్ గారులు కూడా, అది విచిత్రమైన సంగతి. అయ్యా నా బ్రతుకిది ఎప్పుడు చూడండి, మీరు గమనించండి. పౌలు సైతం పూర్వం నేను హింసకుడును, దూషకుడును, హానికరుడిని అన్నాడు. మనోళ్ళు పూర్వం నేను హింసించేవాడిని బాబు, మనుషుల్ని పచ్చి బూతులు మాట్లాడేవాడిని, దూషకుడిని, హింసకుడిని, హానికరుడిని, నాతో ఎవడైనా సహవాసం చేసేటంటే వాడిని ముంచేస్తాను, నేను నాశనం చేసేవాడిని మనుషులని అని ఎవడైనా ఒప్పుకుంటున్నాడా? అసలు ఒప్పుకోవట్లేదు. అదే నాకు విచిత్రం అనిపిస్తుంది. నేను పూర్వం ఒకప్పుడు గొర్రెలు కాసుకునేవాడిని. అయ్యా
గొర్రెలను తిరిగి గొర్రెపెంట ఎత్తేసుకునేవాడిని, దిక్కులేనిటువంటి వాడిని. దేవుడు నన్ను కరుణించాడు, నన్ను ఇంతగా హెచ్చించుటకు నేను ఏపాటి వాడిని ప్రభువా, ఎంతటి వాడిని ప్రభువా, నేను గొర్రెలు కాసుకునేటువంటి వాడిని, నన్ను నేనేంటి ప్రభువా, నేను రాజునవటం ఏంటి ప్రభువా అని దేవుని సన్నిధికి వెళ్ళి చెప్పుకున్నాడు. చాలామంది అసలు ఈ వారి మొదటి స్థితిని అసలు ఈ ఎవడో ఈ పెద్ద కలెక్టర్ లాగా ఫీలింగ్. హల్లెలూయా. అలా మా వంశం పెద్ద పెద్ద వంశం, మేము ఫస్ట్ నుంచి కూడా చాలా చాలా అన్నట్టు ఆడ చేసేదేమో వాడికి వచ్చే సంపాదన. అప్పుడు బెత్తలు, నాకు తెలిసినటువంటి వాళ్ళు ఒకళ్ళు ఉన్నారులే, వాళ్ళు చేసిందేం బెత్తడి వ్యాపారం. హల్లెలూయా. చెప్పేదేమో పొద్దుగూకులు వ్యాపారాలు వ్యాపారాలు వ్యాపారాలు. ఏమండి, ఓరి నీ దుంపలు దేగా, నీ వ్యాపారం నాకు తెలుసు కదా అని నా బాధ. స్తోత్రం చెప్పాలి. అర్థమవుతుందండి. అయ్య బాబు, మా బ్రతుకులు ఇవి, ఏదో ఇది ఇట్లా బ్రతికేసాం, ఆ కరుణా సంపన్నుడు ఇలా బ్రతికిస్తున్నాడు. నాయన నాకేమన్నా సిగ్గుందా? నాకేమో సిగ్గు లేదు. నేను ముఠా పని చేస్తూ మూటలు మోసి, ఏమండి, యాడ్లో బల్లా రిక్షా దొక్కానని అందరికీ చెప్తున్నాను. ఎందుకు ఇలా చెప్తానో చెప్పనా? మీ సానుభూతి కొరకు కాదు. ఓహో, ఇలాంటి ఒక చెత్తను కూడా దేవుడు ఆశీర్వదిస్తాడా అన్ని ప్రజలకు తెలియడానికి. ఒక మనుష్యుడిని దేవుడు ఆశీర్వదించదలుచుకుంటే, చేపలు పట్టేవాడిని, ఏమండి, గోసి పెట్టుకోవడం చేతగానటువంటి పేతురుని దేవుడు పట్టుకుంటే, సంఘానికి ఒక నాయకునిగా తాళపు చేతులు అతనికి ఇచ్చి సంఘాన్ని దేవుడు కట్టాడు. పేతురు, నువ్వు కేప బండవి, ఈ బండ మీద నా సంఘమును కడతానన్నాడు. స్తోత్రం చెప్పగలరా? మనం ఒప్పుకుని విడిచిపెట్టేద్దాం. పొద్దుగుకులు ఒప్పుకునే వాళ్ళంటే కూడా విడిచిపెట్టకుండా కోపం దేవుడికి. ఏం చేయాలి చెప్పండి? మనం ఒప్పుకొని ఒక విషయంలో సారీ చెప్తే మళ్ళా సారీ చెప్పకూడదు. అదే నీతిమంతుల లక్షణం. ప్రభువా, గబక్కని తప్పు చేశాను తండ్రి, మాట్లాడాను ప్రభువా, సారీ ప్రభువా, క్షమించు నాయన, ఇక నేను ఆ తప్పు చేయను. నీతిమంతుడు 7 మార్లు పడినా తిరిగి లేస్తాడంటే దాని అర్థం అదే. పడతాడు, ఎవడైనా మనుషుడు తర్వాత పడిపోతాడు. నీతిమంతుడే పాపం పడిపోయాడు, మరలా తప్పు రిపీట్ అవ్వదు. అది నీతిమంతుల లక్షణం. ఆ తప్పు మరలా రిపీట్ అవ్వకూడదు. పొద్దుగూకులు చేయడం క్షమించమంటావు, చేయడం క్షమించమంటమ్మా. నువ్వు ఎన్నిసార్లు అడుగుతావు దేవుడిని? దేవుడికి ఇసుకెత్తిపోయి అసలు మౌనమైపోతాడు. నీ ముఖం కూడా చూడవు. గుర్తుపెట్టుకోండి, దేవుడు ఒక మనుషుడిని ఆశీర్వదించాలంటే నువ్వెవరివి, నీ పేరేంటి, నీ క్యారెక్టర్ ఏంటి తెలియక అడిగాడా? ఆదాం, ఎక్కడున్నావు? తినొద్దన్న పండు ఏమైనా తిన్నావా? ఆయనకు తెలీదా? చూసారా, దేవుడు అడుగుతున్నాడు, ఎక్కడున్నావు? ఇక్కడే ఉన్నాను ప్రభువా. మరి ఎందుకు రావట్లేదు? చూసారా, దేవుడు ఆయనకి అన్నీ తెలుసు. కానీ నీ నోటితో ఒప్పుకొని సారీ ప్రభువా, క్షమించు నాయన, తినేసాను ప్రభువా, తప్పు చేశాను ప్రభువా, ఇక చేయను ప్రభువా అని దండం పెడతాడేమో అనుకుంటే, మనుషుడు ఎంత అహంకారముతో మెడవంచని వాడిలాగా ఉన్నప్పుడు దేవుడు మాత్రం ఎందుకు ఆశీర్వదిస్తాడు? మెడ ఉంచుదాం, దేవుని దగ్గర తగ్గించుకుందాం. అదే యాకోబు చేశాడు. హల్లెలూయా. అదే అక్కడే 28వ వాక్యములో, నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచితివి గనుక ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలే గాని యాకోబు అనబడదని చెప్పెను. కొట్టు చప్పట్లో. హల్లెలూయా. అంతకుముందు ఏం పేరు? ఇప్పుడు ఇశ్రాయేలు. ఏం పేరు కొట్టేసుకున్నాడు మనిషి. స్తోత్రం చెప్పాలి. ఇశ్రాయేల్ అంటే ఏంటబ్బా? అవునుందా?
బిగ్గరగా స్తోత్రం చెప్పండి. ఇశ్రాయేలు మనుషులతోనూ దేవునితోనూ పోరాడి గెలిచితివి. చూడండి, కడుపులో ఉన్నప్పుడు ఓడాడు, భూమి మీదకి వచ్చిన తర్వాత గెలిచాడు అన్నతో. ఏ విషయంలో? జ్యేష్ఠత్వం కొరకు. కడుపులో ఉన్నప్పుడు ఓడిపోయాడు, భూమి మీదకి వచ్చిన తర్వాత గెలిచాడు. చాలామంది కడుపులో ఉన్నప్పుడు గెలుస్తారు, భూమి మీదకి వచ్చిన తర్వాత ఓడిపోతారు. చూపులో ఓడిపోతారు, ఆలోచనలు ఓడిపోతారు, తిండి దగ్గర ఓడిపోతారు, కోరికల దగ్గర ఓడిపోతారు, యవ్వన కాలాన్ని జయించడానికి ఓడిపోతారు. గెలిచాడట ఇతడు మనుషుల దగ్గర. చూడండి, ఒకసారి మీరు ఆలోచించండి. దేవుని విషయంలో మనుషుల దగ్గర మనం గెలిచామా? ఎవడో మనల్ని రెచ్చగొట్టాడు, రెచ్చిపోయామా? మౌనంగా ఉన్నామా? మౌనంగా ఉంటే గెలిచినట్లే. ఎవరో ఒక అమ్మాయి యవనస్తురాలు ఒక యవనస్తుని రెచ్చగొడుతుంది. రెచ్చగొట్టడం అంటే మాటలతో రెచ్చగొట్టచ్చు, చూపులతో రెచ్చగొట్టచ్చు. అర్థమవుతుందా? ఆ చూపులకే రెచ్చిపోతారు యవనస్తులు. ఒక్కొక్క పిల్ల ఆ కళ్ళల్లో ఉన్న ఆ చూపుతోనే రెచ్చిపోతారు ఆ మగపిల్లలు. రెచ్చిపోతావా? జ్యేష్ఠత్వాన్ని పోగొట్టుకుంటావు. ఒకడు మనల్ని రెచ్చగొట్టే మాటలు మాట్లాడుతాడు, రోషం రావాలని. రెచ్చిపోయావా? ఓడిపోతావు. నీకున్న జ్యేష్ఠత్వాన్ని కోల్పోతావు, నీకున్న రక్షణను కోల్పోతావు. రెచ్చిపోలా, ఓడిపోయినట్టు అనుకున్నాడు. కూర వంటకాయ తీసుకున్నాను అనుకున్నాడు అన్నయ్య, కానీ ఆడు ఓడిపోయాడు. వాడు ఎక్కడ ఓడిపోయాడు? కూర దగ్గర ఓడిపోయాడు, తిండి దగ్గర ఓడిపోయాడు. కానీ గెలిచాడు ఇతను పోరాడి. హల్లెలూయా. ప్రియులారా, మీకు ఒక మాట చెబుతున్నాను, వినండి. దేవుడు ప్రతిదీ లెక్కేస్తాడు. ఆకాశమందున దేవుడు తప్ప మనల్ని ఆశీర్వదించడానికి ఎవరి చేత కాదు. ఆ మనుషుడిని యెహోవా ఆశీర్వదించెను గనుక అతడు క్రమక్రమముగా అభివృద్ధి పొందెను. నీ చేతి పనుల్లో దేవుడు ఆశీర్వదిస్తాడు. నువ్వు ఎక్కడ చేయబెడితే అక్కడ దేవుడు నిన్ను దీవిస్తాడు. అర్థమవుతుందా? చూడండి, ఇక్కడ జ్యేష్ఠత్వ విషయం గెలిచాడు. అన్యుడైన తన మామింట్లో 20 సంవత్సరాలు కాపురం ఉన్నాడు, విగ్రహారాధికుని ఇంట్లో. మాటికి తన దేవతకి అర్పించిన దాన్ని తీసుకొని వచ్చి, అల్లుడా పలహారం తినంటాడు, అల్లుడా మాంసం తినంటాడు, అల్లుడా ఇది చెయ్యి అంటాడు, అల్లుడా అది చెయ్యి అంటాడు. ఇద్దరు కూతుర్లు కలిపి ఒక్కడే అల్లుడు, నువ్వు అన్నిటికీ నువ్వేరా అల్లుడా అంటాడు. వీటన్నిటిని జయించడానికి ఎంత కష్టపడాలో తెలుసా మీకు? హల్లెలూయా. మీకు అర్థమవుతుందా? మనోడు ఎక్కడ చడబడిపోతాడు, అల్లుడు కదా. మందు దగ్గర, తిరణాల దగ్గర, ఇంట్లో ఫంక్షన్ జరిగేటప్పుడు ఈ అల్లుడు వెళ్ళి పడిపోతుంటాడు. ఎవడన్నా చచ్చిపోయినప్పుడు బట్టలు వేయించుకోవడం, బట్టలు వేయడం, అర్థమవుతుందా? అన్ని ఆచారాలు చేయడం. ఈ అన్ని ఆచారాలలో ఎన్ని సంవత్సరాలు తప్పించుకున్నాడంటే 20 సంవత్సరాలు పోరాడాడు. దేవుడు ఆశీర్వదించడానికి కారణం అది. 1-2 సంవత్సరాలు కాదు. అదే ఇంట్లో ఉన్నాడు. ఆడు సామాన్యమైనటువంటి మామ కాదు. 10 మార్లు మాట మార్చాడు, 10 మార్లు జీతము మార్చాడు. 10 మార్లు మాట మార్చాడు, 10 మార్లు జీతం మార్చేశాడు. ఎక్కడ జంకల, ఎక్కడ కృంగిపోలా. జీతం మార్చిన నష్టపరచాలనుకున్నా ఆకాశమందున దేవుడు నష్టపరిచే కదా నేను నష్టపోతాను. మీలో చాలామంది అనుకోవచ్చు, అన్నా నేను ఇంత చాకిరి చేస్తే నా బిల్లు ఎగ్గొట్టాడన్నా, నేను ఇంత కష్టపడితే 6 నెలల జీతం ఎగ్గొట్టారన్నా, నేను ఇంత కష్టపడితే నాకు రావాల్సిన డబ్బులు ఇవ్వలేదన్నా, నా చాకీని ఇవ్వలేదన్నా. కంగారు పడమాకు, లాభాలను ఎదురవుతారు నీకు. ఇలాంటి లాభాలను దుర్మార్గులు ఎదురవుతారు. పని చేపించుకొని డబ్బులు ఎగ్గొట్టేటువంటి వారు, పని చేపించుకొని జీతం మార్చేటువంటి వారు, పని చేపించుకొని మాట మార్చేటువంటి వారు నీకు ఎదురవుతారు. ఒక 4 నెలలు కష్టం వ్యర్థమయ్యవచ్చు, కానీ నీ జీవితం వ్యర్థం కాదు. జీవితం వ్యర్థం అవ్వాలంటే అంత తేలికైన పని కాదు. నీ దేవుడు ఉన్నాడు. అన్నా నేను వాళ్ళ దగ్గర 1 సంవత్సరం రోజులు కష్టపడ్డానన్నా,
2 సంవత్సరాలు కష్టపడ్డానన్నా, ఇన్ని సంవత్సరాలు కష్టపడితే నన్ను ఒట్టి చేతులతో పంపించేస్తున్నారన్నా కంగారు పడమాక. దేవుడు ఆశీర్వదించదలుచుకుంటే నీ 2 హస్తాల నిండా సమృద్ధిని ఉంచుతాడు దేవుడు. నీ 2 హస్తాలు సమృద్ధితో నింపబడతాయి. అర్థమవుతుందా? అందుకని మనుషులు నిన్ను కృంగతీసినప్పుడు నువ్వెవరవో బయటపడమాక. అర్థమవుతుందా? నీ యొక్క ఆ పాత యాకోబును బయటికి తీయొద్దు. దేవుని సన్నిధిలో దేవుని మీద ఆధారపడి దేవుని మీద ఆనుకొని, ఓ ప్రభువా, నేను ఇందులో గెలవాలి, ఓర్పులో గెలవాలి, సహనములో గెలవాలి. అర్థమవుతుందా? నా క్యారెక్టర్ పరంగా గెలవాలి, నేను గెలవాలి. ఇది దేవుడు చూసి గెలిచావు. ఎవరు చెప్పారు ఈ మాట? ఎవరి దగ్గర గెలిచాడు? మనుషుల దగ్గర, దేవుని సన్నిధిలో కూడా. హల్లెలూయా. దేవుని సన్నిధిలో పోరాడి గెలిచాడట చివరగా. అంటే భక్తిలో పోరాటం కలిగిన వాడు, వైరాగ్యము కలిగిన వాడు దేవుని సన్నిధిలో పోరాడి గెలిచాడు. చప్పట్లు కొట్టి ఒకసారి. భక్తిలో వెంటనే నేర్చెళ్ళిపోతారు ఏందో కొంతమంది. 4 నెలలు టకటక వచ్చి చక్కగా దేవుళ్ళో ఉండి ప్రార్థన చేసుకొని ఓ అబ్బా మండిపోయారంటే 6వ నెలలో ఏం దేవుడు ఏం కాదు, అంత ఇంట్రెస్ట్ ఉంట్లా చర్చికి రావడానికి, ప్రార్థన చేయటానికి. చూసారా? ఇంట్రెస్ట్ దేని మీద పోయినా మన పని అవుట్ అయిపోయినట్టే, అందులో సక్సెస్ అవ్వలేం. ఒకడు పని మీద, తన జాబ్ మీద తనకి ఇంట్రెస్ట్ పోయిందంట, తను చేస్తున్న వృత్తి మీద ఇంట్రెస్ట్ పోయిందట. ఉన్నారు కదా అబ్బాయి, పనికి వెళ్ళబుద్ధి కాట్లా, బయలుదారి పని చేసి 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 ఏం చేద్దామని కొత్త పనిలో దిగు. ఏం చేద్దాం, మిరపకాయల వ్యాపారం అని, మిరపకాయల వ్యాపారం రోజు ఏం చేద్దామని ఒకడు ఇంకొక వ్యాపారంలో దిగాడు. అట్టడుక్కి వెళ్ళిపోయాడు. మరలా నా దగ్గరికి వచ్చి నేను చెప్పాను, అసలు నీకేం పని తెలుసు చిన్నప్పటి నుంచి అన్నా. మిరపకాయల పని తెలుసు అన్నాడు. మరి కొత్త పని ఎవడు వెళ్ళమన్నాడు నిన్ను? కొత్త పనిలోకి ఎందుకు ఎవడు వెళ్ళమన్నాడు నిన్ను? అది ఎలా ఉంటుందో చూద్దామని దాని మీద ఇంట్రెస్ట్ పోయి దీని మీదకి వెళ్ళాడట. కొంతమంది భార్య మీద ఇంట్రెస్ట్ పోయిందని వేరే అమ్మాయి మీద ఇంట్రెస్ట్ పెంచితే ఆ కొంపలు ఏమవుతున్నాయి? బాగుపడుతున్నాయి, నాశనం అవుతున్నాయి. భర్త మీద ఇంట్రెస్ట్ పోయిందని వేరే ఇంకొక భర్త మీద ఇంట్రెస్ట్ చూపించుకుంటే ఆ కొంపలు ఏమవుతున్నాయి? ఉంటాయా పోతాయా? మరి ఇది కూడా వ్యాపారం కూడా కొత్త యొద్దు. ఒక్కొక్కడికి అసలు ఒక దాని మీద స్థిరం అంటూ ఉండదు. మా వాళ్ళకి సేవ చేసి చేసి కూడా దాని మీద కూడా ఇంట్రెస్ట్ పోతుంది. ఏ సేవ? పాస్టర్ పని మీద కాదు. పాస్టర్ పని మీద ఎప్పుడు ఇంట్రెస్ట్ పోదు. ఎప్పుడు దీని మీద ఈ పని ఆడ చేద్దాం, ఎరా రాత్రుల్లో నిద్ర కాసి పగలు నిద్ర నీళ్ళు బట్టి ఈ పని ఎందుకు? హల్లెలూయా, స్తోత్రం చెప్పండి ఒకసారి. చిన్నకారుల పాటు పంపిస్తాను, పోరాదు? హల్లెలూయా. ఇంకోసారి చెప్పగలరా? నాకు 25 ఏళ్ళు అయిందండి. నేను ఈ పనిలోకి వచ్చి 25 ఏళ్ళు. ఓ మాట చెప్పనా మీకు, నా మనసు చెప్పనా? యార్డ్లో యార్డు తగలబడుతుంది. నేను ఏటగ్రహారంలో ఉన్నా. కొన్ని నిమిషాల్లో యార్డ్లోకి వచ్చి వాలిపోయాను నేను. నా పని కాదు, నాకు సంబంధం లేని పని అది. నా బస్తాలు ఏమన్నా ఉన్నాయి అందులో? ఏమండి, నేను ఎక్కడో ఉన్నానో పొగ చూసి నిమిషాల మీద వచ్చి యార్డ్లో వాలిపోయాను. ఎందుకంటే ఆ యార్డు నాకు కొన్నాళ్ళు ఏం పెట్టింది? భోజనం పెట్టింది. దాని మీద నాకేం ఇంట్రెస్ట్ బాలేదు.
ఆ ప్లాట్ఫారాల మీద నేను పడుకున్నాను. అక్కడ నా క్యారేజ్ ఉప్పు తీసుకొని తిన్నాను. అర్థమవుతుందా? ప్రభు ఈ పనికి పిలిచాడు కాబట్టి వచ్చాను. కానీ ఈ 25 ఏళ్లలో ఈ పని నేను ఏనాడు కూడా ప్రభువా ఇప్పుడు ఎంత కష్టపడుతున్నాను, నాకు నిద్ర వస్తుంది ప్రభువా, నేను ఆ ఊరు వెళ్ళలేను ప్రభువా, ఆరోగ్యం బాగలేదు ప్రభువా, ఇన్ని కిలోమీటర్లు ప్రయాణం చేయలేను ప్రభు అని ఏనాడు కూడా నేను చెప్పలేదు ప్రభుతో. నాకు భయం. ఏం భయం అంటే, ఏలియా గారు నాకు స్ఫూర్తి. ఇది మా మార్కాపురం ఏలియా గారు కాదు. హల్లెలూయా. బైబిల్లో ఉన్న ఏలియా అదే పనికి మాలింది. యెజబేలు బెదిరించిందని ఆయన ఒక బదరీ వృక్షం కింద కూర్చొని, ప్రభువా చాలు, ఇక చాలు ప్రభువా, ఇక మా పితరుల కంటే నేను గొప్పవాడిని కాదు, మరణాపేక్ష గలవాడై ఇక నాకు చాలు ప్రభువా, తీసేసుకో, చంపేయి అని ప్రార్థన చేశాడు. దేవుడు పరలోకం నుండి క్యారేజ్ పంపించి కడుపు నుండి అన్నం పెట్టించి నిద్రపోమని మళ్ళా లేపి మళ్ళీ అన్నం పెట్టి, అదిగో అక్కడ సాపాతు కుమారుడైన ఎలీషా అనేటువంటి వాడు ఒకడు ఉంటాడు. అతని దగ్గరికి వెళ్ళి, నువ్వు అభిషేకం చెయ్యి, నీకు మారుగా అతనిని నేను ఎన్నుకున్నాను. రోషము లేనటువంటి వాడిని కాదు. నన్ను నమ్ముకున్న నీవే రోషము కలిగిన ప్రవక్తవైతే మరి నిన్ను ప్రవక్తగా చేసుకుని నేనెంత రోషం గలవాడిని. నేను పని చెయ్యను అంటే చేపించుకోవడానికి సిగ్గులేని వాడిని నేను కాదు. నువ్వు కోరుకున్నావుగా రెస్ట్ తీసుకుంటానని, ఇక నువ్వు ఇక్కడ భూమి మీద నాకు పని చేయటానికి వెళ్ళలేదు, పో రెస్ట్ తీసుకోపోని గుర్రాలను రథాలను పంపిస్తున్న అగ్ని గుర్రాలు తీసుకొని వెళ్ళి అక్కడ పెట్టేశాడు. ఇక నెక్స్ట్ లైన్లోకి ఎవరు వచ్చారు? ఎలీషా వచ్చాడు. ఏమన్నా అర్థమైందా? ఎంతమందికి గుర్రాల్లో రథాల్లో వెళ్ళిపోయి అక్కడ కూర్చోవాలనిపిస్తుంది? భక్తిలో పోరాడదాం, నీతి కొరకు పోరాడదాం, పరిశుద్ధత కొరకు పోరాడదాం. ప్రార్థనలో పోరాడాడట. కొంతమంది భక్తులు ప్రార్థన చేసుకోవడానికి నిమ్మకాయ కోసి దగ్గర పెట్టుకొని నిద్ర వచ్చినప్పుడు నిమ్మకాయ పిండగానే కళ్ళలో పడింది కదా, కళ్ళు బొక్కులు మండుతాయి. స్తోత్రం నాయన, స్తోత్రం గంట ప్రార్థన చేస్తాడు. ఆ మంటలోనే. అర్థమవుతుందా? చాలామంది నిమ్మకాయలు పిండుకొని, నేను ఒక్కడనే వెళ్ళి ప్రార్థన చేసుకోవడానికి వెళ్ళి నిద్ర వచ్చేది నాకు. కాసేపు ప్రార్థన చేసిన తర్వాత ఒక టైంలో నిద్ర వస్తుంది. కొడితే చంపకు పెట్టి నా చెయ్యి నా చెంపతో కొడితే వాసిపోయేది చెంప. 5 ఏళ్ళు అంటుకుపోయాయి. ఎవడో కొట్టించుకున్నట్టు నేను కొట్టుకున్నాను. పాటను కొడితే దెబ్బకు పోయిద్ది నిద్ర. కావాలంటే నేను నా హెల్ప్ చేస్తాను. హల్లెలూయా. ఎవరైనా నిద్ర వస్తే నేను ఆ హెల్ప్ చేయమంటే చేస్తాను. కొడితే మరలా దవడపళ్ళు రాలిపోయేటట్టు కొడతాను. దయచేసి గమనించాలి. అందుకని ఏరే వాళ్ళతో కొట్టుకోవడం కంటే మనకు మనమే పాటను కొట్టుకుంటే నిద్ర పోయిద్ది. నేను ఎందుకు ఈ విషయాలు చెబుతున్నానంటే మీరు నవ్వడానికి కాదు. వైరాగ్యం కలిగిన భక్తి అదే అతని ఆశీర్వాదానికి మెట్టయింది. స్తోత్రం చెప్పాలి. తాత్కాలికమైన భక్తి, రాజీపడే సేవ చేయకూడదు. ఎందులోనైనా వైరాగ్యం ఉండాలి. అర్థమవుతుంది? ఎందులోనైనా వైరాగ్యం కలిగి ఉండాలి. నువ్వు ఏ పని పట్టుకున్న దాని మీద ఇంట్రెస్ట్ పోకూడదు. హల్లెలూయా. దాని మీద శ్రద్ధ పోకూడదు. ఇష్టంగా తింటాం కదా, ఇష్టంగా. కొంతమంది బలి చప్పరిస్తాడు, తింటాడు. మా యోహాను బలి తింటాడు. వాడి ముఖం చూస్తుంటే ఎంత ఇంట్రెస్ట్గా అంటే వాడికి నచ్చాలి. వాడికి నచ్చినప్పుడు ఎంత చక్కగా ఇది బాగుంది చూడ అంటుంటే వాడికి వెళ్ళి చూస్తుంటే నాకు తినకుండా వాడికి వెళ్ళి చూస్తాను. నేను ఏందిరా ఎంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు వీడని. మరి తినేటప్పుడు ఉన్న ఇంట్రెస్ట్, పని చేసేటప్పుడు, భక్తి చేసేటప్పుడు, ఉపవాసం ఉండేటప్పుడు, ప్రార్థనలో ఉన్నప్పుడు, మోకరించినప్పుడు ఆ ఇంట్రెస్ట్ ఉండాలి కదా.
హల్లెలూయా. పక్కంటే ఎంత ఇంట్రెస్టో. మీరు అలా వద్దు, పోరాడండి, దేవునికి స్తోత్రం చెప్పాలి. ఎందుకు యాకోబుని దేవుడు అతనిని ఆశీర్వదించాడంటే దేవునిపై విశ్వాసముతో ఆధారపడినవాడు, ఆనుకున్నవాడు, తన యొక్క పాపస్థితిని ఒప్పుకొని విడిచిపెట్టినటువంటి వాడు. 3, మనుషులతో పోరాడినటువంటి వాడు, అంటే లోకంతో పోరాడినటువంటి వాడు, లోక ఆచారాలతో పోరాడినటువంటి వాడు, లోక భోగాలతో పాపముతో పోరాడి గెలిచినవాడు. 4, వైరాగ్యము కలిగిన భక్తి విషయంలో రాజీ పడనటువంటి భక్తి చేసినటువంటి వాడు. అందుకనే యాకోబుని దేవుడు యబ్బోకు దగ్గర అంతగా దేవుడు దీవించాడు. యేసు నామములో దేవుడు నిన్ను ఆశీర్వదించునుగాక.